ప్రస్తుతం పురుషుడు అతని భార్య వయసులు 7:6 నిష్పత్తిలో ఉన్నాయి. 6 సంవత్సరాల తర్వాత వారి యొక్క నిష్పత్తులు. ప్రస్తుతం పురుషుడు భార్య యొక్క నిష్పత్తి 7:6 అని చెప్పాడు. 6 సంవత్సరాల తర్వాత 8:7 అని చెప్తున్నాడు. వారి వివాహ సమయంలో వయసు నిష్పత్తి 4:3 అని చెప్పాడు. పెళ్ళైనప్పుడు 4:3 అని చెప్తున్నాడు. పెళ్ళైనప్పుడు 4:3 అని చెప్తున్నాడు. ప్రస్తుతం ఎంత అంటే కనుక మనకి 7:6 అని చెప్తున్నాడు. తర్వాత 6 ఏళ్ల తర్వాత అని చెప్పాడు. 6 ఏళ్ల తర్వాత 8:7 అని చెప్పాడు. అయితే ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్ళయింది అని అడిగాడు. ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్ళయింది, ఇది వాడు అడిగిన ప్రశ్న. ఎప్పుడైతే మనకు అడిగాడు ఒకసారి రిలేషన్ చూడు. ఒకసారి ఈ ప్రస్తుతానికి 6 ఏళ్ల తర్వాతకి సంబంధించినటువంటి రిలేషన్ కనిపిస్తున్నాడు. ఒకసారి ప్రస్తుతానికి 6 ఏళ్ల తర్వాత అంటే 6 ఏళ్ల వయసు పెరిగింది అని అర్థం. ఇక్కడ నిష్పత్తి రూపంలో మాట్లాడుకుంటే కనుక పురుషుడికి సంబంధించి, హస్బెండ్కి సంబంధించి, వైఫ్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ప్రస్తుతం 7 సంవత్సరాలు అయితే అతనికి 8 అయింది అంటే సంవత్సరం పెరిగింది. ఆ రెండు సమానంగా పెరగాలి లేదా సమానం చేసుకోవాలి. ఇక్కడ 6 కాస్త 7 అయింది అంటే అటు భార్యకైనా భర్తకైనా మన ప్రకారంగా సంవత్సరం పెరిగింది. మన ప్రకారంగా ఒక సంవత్సరం పెరిగింది. మన ప్రకారంగా ఒక సంవత్సరం పెరిగింది. ఆ ఒక సంవత్సరం విలువ ఎంత అంటే కనుక 6. మన ప్రకారంగా ఒక సంవత్సరం పెరిగింది. భార్యకైనా భర్తకైనా మన ప్రకారం ఒక సంవత్సరం పెరిగింది. ఆ ప్లేస్లో ఇక్కడ 6 ఏళ్ళని కనిపిస్తుంది. అందుకని 1కి 6 అయితే అడిగిన ప్రశ్న ఎన్నేళ్ల క్రితం పెళ్ళైంది చెప్పాడు కాబట్టి పెళ్ళికి ప్రజెంట్కి చూడండి ఒకసారి. పెళ్ళికి ప్రజెంట్కి చూడండి ఒకసారి. పెళ్ళికి ప్రజెంట్ గమనిస్తే కనుక హస్బెండ్కి సంబంధించి, భర్తకి సంబంధించి 4 ఏళ్ళు కాస్త 7 ఏళ్ళు అయింది అంటే 3 ఏళ్ళు పెరిగింది. అలాగే 3 ఏళ్ళు కాస్త వైఫ్కి సంబంధించి 6 ఏళ్ళు అయింది అంటే ఇక్కడ కూడా 3 ఏళ్ళు పెరిగింది. సమానంగానే పెరిగింది. అందుకని పెళ్ళైనప్పుడు వయసుకి ప్రజెంట్ వయసుకి మన ప్రకారంగా 3 పెరిగిందని వస్తుంది. ఇక్కడ 1కి 6 అయితే 3కి ఎంత 18 ఏళ్ళు అంటే సమాధానం 18 ఏళ్ల క్రితం పెళ్ళయింది అని చెప్పచ్చు.